వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలో కట్టే సచివాలయాన్ని హైదరాబాద్ సచివాలయంతో పోల్చడం సరైంది కాదన్నారు మంత్రి నారాయణ. హైదరాబాద్ సచివాలయాన్ని సీఎం, మంత్రులు, కార్యదర్శులు సిబ్బంది కోసమే కట్టారు. హెచ్ఓడీలు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. అమరావతిలో కట్టే సచివాలయంలో సీఎం, మంత్రులు, కార్యదర్శులతో పాటు విభాగాధిపతి కార్యాలయాలు అన్ని ఒకే చోట ఉంటాయి. అన్ని ఒకే చోటకు తీసుకొస్తే ప్రజలకు పరిపాలన తేలిగ్గా ఉంటుందని నిర్మిస్తున్నాం. అమరావతి గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. సగం తెలుసుకొని మాట్లాడుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మంత్రి నారాయణ దుయ్యబట్టారు. అమరావతి సచివాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామన్నారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ప్రపంచంలో టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తున్నామన్నారు. డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్లు, విద్యుత్, టెలిఫోన్ కేబుళ్లు అన్ని భూగర్భంలో వేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి రాజధాని అమరావతి ఒక్కటేనని స్పష్టత ఉందన్నారు. జగన్ కు రివర్ బేసిన్ కు తేడా తెలీదన్నారు. 2019లో అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారు. రాజధాని రైతులను నానా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు అమరావతిని ఆపడం జగన్ తరం కూడా కాదన్నారు.